సో మనకి నార్మల్గా సీజర్ డెఫినేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ట్రాన్సియంట్ అబ్నార్మల్, ఓకే, ట్రాన్సియంట్ అబ్నార్మల్ ఎక్సెసివ్ హైపర్ synchronous neuronal and motor activity such as tonic, atonic, clonic or myoclonic or tonic clonic activity. Okay, this motor activity ఉండడం అనేది సీజర్. ఓకే, ఇప్పుడు మనకి యాక్టివిటీ ఎలా అవుతుంది అనేది బ్రెయిన్లో చూద్దాం. నార్మల్గా మనకి ఇఫ్ దిస్ ఈస్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అండ్ this is postsynaptic neuron. Okay, this is presynaptic neuron, this is postsynaptic neuron. ప్రీసినాప్టిక్ న్యూరాన్లో మనకి ఎప్పుడైతే సిగ్నల్ వస్తుంది, ఓకే, ఇక్కడ నుంచి మనకి యాక్షన్ పొటెన్షియల్ వచ్చింది కాబట్టి ఏమైతుంది? యాక్షన్ పొటెన్షియల్ రాగానే త్రూ వోల్టేజ్ గేటెడ్ సోడియం ఛానల్స్ అక్కడ నుంచి సోడియం అనేది ఇన్ఫ్లక్స్ అవుతుంది. ఇన్ఫ్లక్స్ అవ్వడం వల్ల మనకి డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. డీపోలరైజేషన్ అయిన తర్వాత ఏమవుతుంది? ఈ సోడియం ఏదైతే ఉందో ఇట్ పుషెస్ గ్లూటామేట్ ఫిల్డ్ వెసికిల్, ఓకే, ఇలా ఉంటుంది. ఈ వెసికిల్ని ఇక్కడికి పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇక్కడ నుంచి కాల్షియం కూడా ఇన్ఫ్లక్స్ అవుతుంది త్రూ వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్. కాల్షియం కూడా ఇన్ఫ్లక్స్ అవుతుంది. కాల్షియం ఇన్ఫ్లక్స్ అండ్ సోడియం ఇన్ఫ్లక్స్. ఓకే, ఇప్పుడు మనకి గ్లూటామేట్ ఏదైతే ఉందో గ్లూటామేట్ ఫిల్డ్ వెసిల్, ఇక్కడ మనకి వెసికిల్ ఫామ్ అవ్వడానికి మనకి సైనాప్టిక్ వెసికిల్ ప్రోటీన్ అనేది హెల్ప్ చేస్తుంది. సైనాప్టిక్ వెసికిల్ ప్రోటీన్ హెల్ప్స్ ఇన్ ద గ్లూటామిక్ ఫిల్డ్ వెసికిల్ and calcium help in pushing down the synaptic vesicle to the presynaptic membrane. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఓపెన్ అయ్యి మనకి గ్లూటామేట్ అనేది పడుతుంది. గ్లూటామేట్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్, గ్లూటామేట్ ఫిల్స్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఇక్కడ నుంచి సోడియం ఇన్ఫ్లక్స్ అవుతుంది, అక్కడ నుంచి కాల్షియం ఇన్ఫ్లక్స్ జరుగుతుంది. ఓకే, బోత్ సోడియం అండ్ కాల్షియం ఇన్ఫ్లక్స్ హ్యాపెన్స్ త్రూ AMPA receptors through NMDA receptors. ఓకే, ఫస్ట్ యాక్షన్ పొటెన్షియల్ అయింది, దానివల్ల సోడియం అనేది ఇన్ఫ్లక్స్ జరిగింది, దాని తర్వాత డీపోలరైజేషన్ అయింది, దాని తర్వాత గ్లూటామేట్ ఫిల్డ్ వెసికిల్ అనేది ఫామ్ అయింది. ఇట్ ఈస్ హెల్ప్డ్ as సినాప్టిక్ వెసికిల్ ప్రోటీన్. దాని తర్వాత కాల్షియం ఇన్ఫ్లక్స్ అనేది జరిగింది. ఈ సినాప్టిక్ వెసికిల్ని ఈ ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్కి పుష్ డౌన్ చేసింది. దాని తర్వాత అక్కడ నుంచి గ్లూటామేట్ అనేది రిలీజ్ అయింది. దీనివల్ల మనకి త్రూ AMPA receptors sodium అనేది influx into the postsynaptic neuron and through NMDA receptors calcium అనేది influx to the postsynaptic receptors. ఓకే, దీనివల్ల it caused depolarization. ఓకే, నెక్స్ట్ అట్లనే యాక్షన్ పొటెన్షియల్ అనేది ఫ్లో అవుతా ఉంది టు ద పోస్ట్సినాప్టిక్ న్యూరాన్. ఓకే, ఇక్కడ సమ్ ఇన్హిబిటరీ న్యూరాన్స్ కూడా ఉంటాయి. నేను దీన్ని రెడ్ తోటి అనౌట్ చేస్తాను. ఇక్కడ ఇన్హిబిటరీ న్యూరాన్స్ కూడా ఉంటాయి. దేర్ ఆర్ సమ్ ఇన్హిబిటరీ న్యూరాన్స్ నుంచి మనకి ఏమొస్తుంది? గాబా. ఓకే, గాబా అనేది ఏం చేస్తుంది? త్రూ ఇక్కడ మనకి క్లోరైడ్ ఛానల్స్ ఉంటాయి, గాబా నుంచి ఇట్లా వస్తాయి. దీస్ క్లోరైడ్ ఛానల్స్ ఆర్ కాల్డ్ యాజ్, గాబా ఏం ఫెసిలిటేట్ చేస్తుంది అంటే క్లోరైడ్ మూవ్మెంట్ని హెల్ప్ చేస్తుంది. మళ్ళీ గాబా లోపలికి వచ్చేస్తుంది. ఓకే, గాబా హెల్ప్స్ ఇన్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ద క్లోరైడ్ ఛానల్స్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. These channels are called as GABA A channels. ఓకే, GABA A రిసెప్టర్ వల్ల మనకి క్లోరైడ్ అనేది ఇన్ఫ్లక్స్ ఇంటు ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. ఓకే, మళ్ళీ గాబా అనేది లోపలికి వచ్చేస్తుంది. దిస్ ఈస్ డిగ్రేడెడ్ బై గాబా ట్రాన్సామినేస్. ఓకే, గాబా ట్రాన్సామినేస్ వల్ల గాబా అనేది డిగ్రేడ్ అయ్యి SSA కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, గాబా ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది? మనకి glutamate in the presence of glutamate decarboxylase. It is converted into GABA. GABA అనేది మనకి బయటికి సెక్రేట్ అవుతుంది ఫ్రమ్ ద ఇన్హిబిటరీ న్యూరాన్.
This GABA helps in influx of the chloride to the postsynaptic cell membrane, thereby inhibiting the depolarization. Okay. ఫస్ట్ యాక్షన్ పొటెన్షియల్ వచ్చింది, సోడియం ఇన్ఫ్లక్స్ అయింది, కాల్షియం ఇన్ఫ్లక్స్ అయింది, గ్లూటామేట్ ఫీల్డ్ వెసికల్ అనేది ప్రీసినాప్టిక్ మెంబ్రేన్ ఎండ్ వరకు వచ్చింది. ఎండ్ వరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి గ్లూటామేట్ రిలీజ్ అయిన తర్వాత మనకి సోడియం అండ్ కాల్షియం ఇన్ఫ్లక్స్ ఇంటూ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. దెన్ ఇట్ అండర్గోస్ డీపోలరైజేషన్, యాక్షన్ పొటెన్షియల్ అట్లా ప్రొపగేట్ అవుతూ ఉంటుంది. సమ్ ఇన్హిబిటరీ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే గాబా సెక్రెట్ చేస్తుంది. గాబా సెక్రెట్ చేయడం వల్ల ఇట్ యాక్ట్స్ ఆన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్. chloride అనేది it enters into the postsynaptic membrane through GABA A receptor. Okay, thereby inhibiting the depolarization. Okay, సో ఇప్పుడు మనకి డ్రగ్స్ సీజర్ కంట్రోల్ చేసే డ్రగ్స్ ఏంటిది? ఫస్ట్ యాంటీ కన్వల్సెన్స్. యాంటీ కన్వల్సెన్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నారో స్పెక్ట్రమ్, ఇంకోటి బ్రాడ్ స్పెక్ట్రమ్. ఓకే, నారో స్పెక్ట్రమ్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్. నారో స్పెక్ట్రమ్ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్. లేదంటే ఈ డెఫినేషన్ వల్ల ఫస్ట్ ఇలా చూద్దాం. ఫస్ట్ మనకి ఎట్లా ఉంటుందంటే, వాట్ ఆర్ ద సీజర్స్ వి నో? సీజర్స్లో మనకి 2 రకాలు ఉంటాయి, ఫోకల్ సీజర్స్ అండ్ జనరలైజ్డ్ సీజర్. ఫోకల్ సీజర్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, సింపుల్ పార్షియల్ సీజర్స్ ఆర్ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్. సింపుల్ పార్షియల్ సీజర్స్ అంటే ఫోకల్ సీజర్స్ విత్ నో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటే ఫోకల్ సీజర్స్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. జనరలైజ్డ్ సీజర్స్ దాంట్లో మనకి యాబ్సెంట్ సీజర్స్ ఉన్నాయి, టోనిక్ సీజర్స్ ఉన్నాయి, ఎటోనిక్ సీజర్స్ ఉన్నాయి, క్లోనిక్ సీజర్స్ ఉన్నాయి, టోనిక్ జీటీసీఎస్. ఓకే, టోనిక్ సీజర్స్ దట్ ఈస్ జీటీసీఎస్. దాని తర్వాత మయోక్లోనిక్ సీజర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి యాంటీ కన్వల్సెన్స్ యూస్ లేదు. కాంప్లెక్స్ సీజర్స్ అండ్ absent seizures. In complex seizures and absent seizures, we use narrow spectrum anticonvulsants. Rest all వీటన్నిటిలో బ్రాడ్ స్పెక్ట్రమ్, లేదంటే అట్లా కూడా కాదు, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీకన్వల్సెన్స్ ఆర్ ఫోకల్ అండ్ జనరలైజ్డ్ సీజర్స్. ఇవి రెండిట్లలో కూడా మనం బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీకన్వల్సెన్స్ వాడచ్చు. సో యాంటీకన్వల్సెన్స్ are divided into narrow spectrum anticonvulsants and broad spectrum anticonvulsants. Narrow spectrum anticonvulsants which are acting on focal seizures and which are acting on absent seizures. Broad spectrum anticonvulsants can be used in focal seizures and generalized seizures. Okay, narrow spectrum anticonvulsants which are acting on focal seizures are of 2 types. ఏంటిది? block sodium channel, block calcium channel. Anticonvulsants which are acting narrow spectrum anticonvulsants which are acting against absent seizures block only calcium channels. Okay, inhibition of the ఇది. ఓకే, ఫస్ట్ మనం నారో స్పెక్ట్రమ్ దాని కింద కద్దాం. నారో స్పెక్ట్రమ్ anticonvulsants which inhibit focal seizures, which inhibit absence seizures. ఓకే, ఫోకల్ సీజర్స్ని ఇన్హిబిట్ చేసేది యాంటీకన్వల్సెన్స్ అండ్ absent సీజర్స్ని ఇన్హిబిట్ చేసేది యాంటీకన్వల్సెన్స్. దీంట్లో 2 టైప్స్ ఉంటుంది, విచ్ బ్లాక్ సోడియం ఛానల్స్ అండ్ విచ్ బ్లాక్ కాల్షియం ఛానల్స్. absent సీజర్స్లో ఓన్లీ కాల్షియం ఛానల్స్ని మాత్రమే బ్లాక్ చేస్తాయి, బ్లాక్ కాల్షియం ఛానల్స్. ఓకే, ప్రతి ఒక్క దానికి నేమింగ్ చేయాలి. ఏంటిది? ద వన్ విచ్ బ్లాక్స్ సోడియం ఛానల్స్ ఆర్ 2 టైప్స్, phenytoin and carbamazepine. Next, the one which blocks calcium channels for inhibiting focal seizures which are narrow spectrum are called as gabapentins. Next, కాల్షియం ఛానల్ ఇన్హిబిట్ చేసి absent seizures ని ట్రీట్మెంట్ చేసే వాటిని
సక్సిమైడ్, ఇథోసక్సిమైడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ యాక్షన్. దీనికి గాబాపెంటిన్ దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటిది? గాబాపెంటిన్ అండ్ ప్రీ గాబాలిన్. గాబాపెంటిన్ అండ్ ప్రీ గాబాలిన్, ఇవి రెండింటికి ఒకటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి సెడేషన్, డిజీనెస్. ఓకే, సెడేషన్, డిజీనెస్. ఈ గాబాపెంటిన్స్ అండ్ ప్రీ గాబాలిన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇంక్రీజ్ వెయిట్. ఓకే, ఇంక్రీజ్ వెయిట్. ఈ ఇథోసక్సిమైడ్ వల్ల మనకి ఏమవుతుంది? వామిటింగ్. ఓకే, ఇది కొంచెం స్పెసిఫిక్. నో, విచ్ బ్లాక్స్ సోడియం ఛానల్స్, which blocks sodium channels for inhibiting the focal seizures. దీనికి రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటిది? ఫినైటోయిన్ అండ్ కార్బమజెపిన్. ఫినైటోయిన్ అండ్ కార్బమజెపిన్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ దీని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ నేర్చుకుందాం, దాని తర్వాత స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ నేర్చుకుందాం. కామన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి నేను TSH, CD అండ్ ఫారెన్సిక్ మెడిసిన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, టీ వచ్చేసరికి టెరటోజన్, ఇట్ ఈస్ ఎ టెరటోజన్. ఎస్ వచ్చేసరికి స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్. హెచ్ ఈస్ హెపటోటాక్సిక్. సి వచ్చేసరికి ఇట్ ఈస్ బోత్ ఆర్ సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ ఇండ్యూసర్స్. ఓకే, ఎఫ్ వచ్చేసరికి ఫోలేట్ డిఫిషియన్సీ. ఇట్ కాజెస్ ఫోలేట్ డిఫిషియన్సీ, లీడ్ టు మెగాలోబ్లాస్టిక్ అనేమియా. అండ్ లాస్ట్ డి వచ్చేసరికి ఏంటిది? డిజీనెస్ ఆర్ ర్యాష్. ఓకే, ఇవన్నీ చేస్తాయి, డిజీనెస్ ఆర్ ర్యాష్. అంతేకాకుండా బోత్ కాజెస్ డ్రెస్ సిండ్రోమ్. ఓకే, both are teratogenic, both causes Stevens-Johnson syndrome, both are hepatotoxic, both causes induction of cytochrome P450 enzyme, and both causes folate deficiency leading to megaloblastic anemia, and both causes stress syndrome, dizziness, and diplopia. Okay, now specific side effects are most important. Phenytoin, carbamazepine. ఓకే, ఫినైటాన్కి సంబంధించి నేను GHON అని పెట్టుకున్నా, దీనికి SAD, SAAD. ఓకే, స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగారు. దిస్ ఈస్ జింజివల్ హైపర్ట్రోఫీ డ్యూ టు ఇంక్రీస్ PDGF. నెక్స్ట్ హిర్సుటిజం, ఆస్టియోపోరోసిస్. ఎన్ వచ్చేసరికి న్యూరోపతి. నెక్స్ట్ సిండ్రోమ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ ADH సెక్రెషన్. ఇంకోటి వచ్చేసరికి గ్రాన్యులోసైటోసిస్, aplastic anemia, and diarrhea. Okay, these are the specific side effects caused by phenytoin and carbamazepine, which both blocks sodium channel blockers, which help in treatment of focal seizures, which are narrow spectrum anticonvulsants. Next, broad spectrum anticonvulsants గురించి మాట్లాడుకుందాం. ఓకే, broad spectrum anticonvulsants are used for both focal seizures and generalized seizures. ఓకే, దీంట్లో మనకి 4 ఉన్నాయి, 1, 2, 3 and 4. నేను V, L, and T అని గుర్తుపెట్టుకున్నాను. V వచ్చేసరికి వాల్ప్రోయేట్. ఓకే, వాల్ప్రోయేట్. ఇవి ఫాలోస్ మనకి లిబెటరసిటామ్ ఉంటుంది, ఇంకోటి లామోట్రైజిన్ ఉంటుంది. ఇట్ ఫాలోస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. లామో LAS తోటి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ లిబెటరస్ LE తోటి స్టార్ట్ అవుతుంది. ఏంటిది? లామోట్రైజిన్. ఇంకోటి లిబెటరసిటామ్, లామోట్రైజిన్, వాల్ప్రోయేట్ అండ్ టోపిరమేట్. ఓకే, ఫస్ట్ కామన్ థింగ్స్ చూద్దాం. It blocks sodium channels. It also blocks sodium channels, and topiramate also blocks sodium channels. Okay, ఇంకోటి ఏంటిదంటే గాబా రిలేటెడ్ థింగ్స్ చూద్దాం. ఫస్ట్
ఇది స్పెసిఫిక్, ఇట్ బ్లాక్స్ కాల్షియం ఛానల్స్, ఓన్లీ ఇట్ బ్లాక్స్ ద కాల్షియం ఛానల్స్. గాబా రిలేటెడ్ చూస్తే ఇది గాబా ట్రాన్సామినేస్ ని ఇన్హిబిట్ ఇస్తుంది. ట్రాన్సామినేస్, ఇట్ ఇన్హిబిట్స్ గామా ట్రాన్సామినేస్. గాబా ట్రాన్సామినేస్ అనేది ఏం చేస్తుంది? వి విల్ సీ హియర్. నార్మల్గా ఇప్పుడు గాబా అనేది మనకి ఇన్హిబిటరీ న్యూరాన్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తుంది ఆఫ్టర్ ఇట్స్ ఫంక్షన్. దీని ఫంక్షన్ ఏంది? క్లోరైడ్స్ అనేది పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ లోపలికి పంపిస్తే ఇట్ ఇన్హిబిట్స్ ద డీపోలరైజేషన్. ఆఫ్టర్ ఇట్స్ ఫంక్షన్ గాబా ఎంటర్స్ ఇన్ టు ద ఇన్హిబిటరీ న్యూరాన్. లోపలికి వచ్చిన తర్వాత గాబా ట్రాన్సామినేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎస్ఎస్ఏ అండ్ దెన్ మనకి రీసైక్లింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ గాబా ట్రాన్సామినేస్ ఈస్ నాట్ ఫంక్షనల్, గాబా అనేది లోపలికి ఎంటర్ కాలేదు. ఓకే, inhibits GABA transaminase. Okay, it inhibits the GABA transaminase. Therefore, GABA అనేది ఎక్కువ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ని స్టిమ్యులేట్ చేస్తూనే ఉంటుంది. సో మోర్ క్లోరైడ్ ఎంటర్స్ ఇన్ టు ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్, thereby it inhibits the depolarization, thereby it decreasing the neuronal activity which causes seizures. Okay, it inhibits the sodium channel, it inhibits the calcium channels and it also inhibits the GABA transaminase. ఇది టోపిరమిడ్ కూడా గాబాకి రిలేటివ్. ఇది గాబా రిసెప్టర్ ఏ, గాబా రిసెప్టర్ ఏ అగోనిస్ట్. గాబా రిసెప్టర్ ఏ అగోనిస్ట్ ఏంటిది? మనకి గాబా రిసెప్టర్ నుంచే గాబా ఎప్పుడైతే దిస్ ఈస్ ద గాబా రిసెప్టర్. గాబా రిసెప్టర్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏంటిది? టోపిరమిడ్. దేర్ బై క్లోరైడ్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది విచ్ ఇన్హిబిట్స్ ద డీపోలరైజేషన్. ఓకే, సో ఫైనల్లీ it inhibits sodium, it inhibits calcium and it inhibits a GABA transaminase. It stimulates a GABA A receptor and it also inhibits a sodium channel. Okay, levetiracetam అనేది స్పెసిఫిక్ ఏంటిదంటే it inhibits a synaptic vesicle protein in presynaptic neuron. Synaptic vesicle protein in the presynaptic neuron, it inhibits the sodium channel. Okay, first lamotrigine is least teratogenic, therefore used in pregnancy. Okay, if pregnancy patient with seizures ఉంటే వాళ్ళకి లామోట్రైజిన్ ఇస్తారు బికాస్ ఇట్ ఈస్ లీస్ట్ టెరటోజెనిక్. ఓకే, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్. వాల్ప్రోయేట్, లామోట్రైజిన్, లివెటెరసిటమ్ అండ్ టోపిరమిడ్. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి అన్నిటికీ స్పెసిఫిక్గా చాలా ఇంపార్టెంట్. హెయిర్ లాస్ అండ్ cytochrome P450 inducer. Okay, hair loss and cytochrome P450 inducer. లామోట్రైజిన్ ఏంటిదంటే SJS, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్. లివెటెరసిటమ్ వచ్చేసరికి ఇట్ కాజెస్ psychosis and increases suicidal tendency and psychosis. టోపిరమిడ్ వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిది? కిడ్నీ స్టోన్స్ అండ్ యాంగిల్ క్లోజర్ గ్లౌకోమా. దీస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి అప్లైడ్. స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ ఇస్ సీన్ ఇన్ ఫినైటోయిన్, కార్బామజెపైన్, లామోట్రైజిన్ and phenobarbital. Okay, so these are the side effects and these are the most important. Hair loss, cytochrome P450, Stevens Johnson syndrome, psychosis, increasing suicidal tendency, kidney stones and angle closure glaucoma. These are the important things. Okay, thank you for your patience listening.